పరమేశ్వరుడు ధనస్సును ఎక్కుపెట్టాలి. ఆ ధనస్సుకి ఒకే ఒక శరాన్ని సంధించాలి. ఆ శరముతో 3 పురములను ఒక్కసారి కొడితే ఆ 3 పురాలు దగ్ధమై మేము మరణించాలి అని వరం కోరుకున్నారు త్రిపురాసురుడైనటువంటి కమలాక్షుడు, తారకాక్షుడు, విద్యున్మాలి. పరమేశ్వరుడు ఆయుధం పట్టాడు కదా అని ధీమా వారిది. దేవతలందరూ పరమేశ్వరుణ్ణి శరణు వేడారు వారి బాధలను భరించలేక. సరే అన్నాడు పరమేశ్వరుడు. కానీ తనకు తగిన రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అలాగేనని దేవతలు ఆ కార్యంలో నిమగ్నమై ఉన్నారు. భూమిని రథంగా చేసి సూర్యచంద్రుడు అనేటువంటి చక్రాలను అమర్చారు. వేదాలు అనేటువంటి 4 గుర్రాలను ఓంకారం అనేటువంటి కొరడాతో అదిలిస్తూ బ్రహ్మదేవుడే సారథై 4 గుర్రాలను పూంచాడు. విభిన్నమైనటువంటి దేవతాశక్తులే రథానికి రకరకాల శీలలుగా ఉన్నటువంటి ఆభరణాదులుగా తయారయ్యాయి. మేరు పర్వతమే ధనస్సు అయింది. వాసుకు వింటినారిగా కట్టాడు పరమేశ్వరుడు. ఏ స్థితిశక్తి విష్ణువుగా చెప్పబడుతుందో ఆ స్థితిశక్తి అయినటువంటి విష్ణువుని ధనస్సుకి శరముగా పెట్టి 3 పురములను ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు కొట్టి అంతం చేశాడు. దీనిని బట్టి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, సప్త రజస్తమో గుణాలు 3 ఆ పురములు. విశ్వము అనేటువంటిది భూమిగా చెప్పబడితే ఆ విశ్వానికి ఉన్నటువంటి రథచక్రాలుగా ఉన్నటువంటి వారు సూర్యచంద్రులు. సూర్యచంద్రులు కాలస్వరూపులుగా చెప్పబడుతున్నారు. అహోరాత్రాదులు వీరి వల్ల ఏర్పడుతున్నాయని సంకేతంగా చూపిస్తున్నారు. మరి ఈ సృష్టి అంతా దేనిని ఆధారంగా చేసుకొని నడుస్తోంది అంటే, వేదాలను ఆధారంగా చేసుకొని నడుస్తోంది అని సంకేతంగా చెప్పడానికి వేదమనేటువంటి గుర్రాలను పూంచాడు బ్రహ్మదేవుడు. పైగా ఓంకారం అనేటువంటి కొరడాతో జలిపిస్తున్నాడు. ఓంకారం ద్వారానే మంత్రం పరిపుష్టమవుతుంది అని సంకేతంగా చూపిస్తున్నారు. శక్తియుతంగా రథం మీద ఉన్నటువంటి విశ్వేశ్వరుడు విశ్వానికి అధిపతి. అటువంటి విశ్వేశ్వరుణ్ణి ఆశ్రయించడం సర్వదా శ్రేయస్కరం. ఈ కార్తీక మాస పర్వదినంలో మీ అందరి ద్వారా మేము కూడా, మా ద్వారా మీరు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ త్రిపురాసుర ఘట్టాన్ని సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.